నీకు అసహ్యులు. అబద్ధమాడు వారిని నువ్వు నశింపజేయవచ్చు, కపటం చెప్పి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. నీడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం చూచి నమస్కరించేదను. వారం కూడా మనము ఈ అధ్యాయంలో నుంచి చెప్పుకున్నాము. 6వ వచనం నుండి చెప్తున్నాం. అబద్ధమాడు వారిని నీవు నశింపజేయదు, కపటం చూపి నరహత్య జరిగించేవారు యెహోవాకు అసహ్యులు. ఈ వచనము దేవుని నీతికి న్యాయానికి బద్ధ విరుద్ధమైనది. బలాత్కారాన్ని ఆయన అంగీకరించకపోవడమే కాదు, దాన్ని ఎదిరిస్తాడు కూడా. దేవుడు మోసం విషయంలో పట్టనట్లుగా ఉన్నాడు. ఆయన సత్యవంతుడైన దేవుడు. అబద్ధం అనేది ఆయన గుణం మీద యుద్ధం ప్రకటించడం అవుతుంది. అసత్యమైన దాన్ని చెప్పడమే కాదు, సత్యాన్ని నిజాన్ని కావాలని పాడు చేయడంగా కూడా ఉంటుంది అనమాట అబద్ధం చెప్పడం అంటే. దేవుని నుండి వచ్చే సత్యాన్ని విస్మరించడము ఇతరులను ఆ రీతిగా అబద్ధాలకు ప్రభావితం చేయడం కూడా ఉంటుంది. యోహాను సువార్త 14:6లో ప్రభు ఇలా చెప్పారని మనందరికీ తెలుసు కదా. నేనే మార్గము, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడనూ రాలేడు. అబద్ధం అనేది క్రీస్తు నుండి వచ్చే సత్యాన్ని పాడు చేయడమే. అలాంటివి దేవుడు సహించలేడు. అబద్ధము చిన్న పాపం కాదని వచనం మనకు తెలియజేస్తుంది. నమ్మకాన్ని నాశనం చేసే శక్తులు ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి. చివరికి అవి దేవునితో మనకున్న సంబంధాన్ని కూడా పాడు చేస్తాయి. నాశనము అని దావీదు అనడంలో దేవుని న్యాయాన్ని గురించి చెప్తున్నాడని గ్రహించాలి. దేవుని తీర్పులనేవి చిన్నవి కావు. అంటే ఏదో పగ తీర్చుకోవాలని ఆయన చేయడు, కానీ తన పరిశుద్ధతను ఎదిరించే పాపం విషయంలో అది ఆయన న్యాయమైన తీర్పు. ఏది మంచిదో దాన్ని అబద్ధాలు పాడు చేస్తాయి, విభేదాలు సృష్టిస్తాయి, అపనమ్మికను పుట్టిస్తాయి. మోసం యొక్క ఫలితాలను ఊహించండి. ఒక సంఘంలో కానీ, గుంపు ప్రజల్లో కానీ, ఒక కుటుంబంలో కానీ మోసం అనేది జరిగించే క్రియ గురించి ఆలోచించండి. అబద్ధాలు జీవితాలను నాశనం చేస్తాయి, మంచి సాక్ష్యాన్ని పాడు చేస్తాయి, విశ్వాసాన్ని తుడుపు పెడతాయి. అబద్ధాలను దేవుడు ఎదిరిస్తాడంటే కేవలం శిక్షించడం మాత్రమే కాదు, సత్యాన్ని కాపాడటంగా కూడా ఉంది, న్యాయాన్ని నీతిని కాపాడటంగా కూడా ఉంది అన్నమాట. ఈ వచనంలోని 2వ భాగము ఆ పట్టాన్ని ఇంకా తీవ్రతరం చేసి చెప్తుంది. దేవుడు రక్తాపరాధులను, మోసకారులను అసహించుకుంటాడు. అసహించుకుంటాడు అనే మాట చాలా శక్తివంతమైనది. బలంగా ఆయన దాన్ని ద్వేషిస్తాడు, అసహించుకుంటాడు అని దాని భావం. పాపం విషయంలో దేవుని న్యాయమైన కోపం గురించి దావీదు చెప్తున్నాడు. ఆ వ్యక్తిని దేవుడు ద్వేషించాడు, కానీ పశ్చాత్తాపపడని వారి వైఖరి, వారి హృదయ పరిస్థితి గురించి ఇక్కడ వివరించబడుతుంది. అది కీడు చేయడానికి, నాశనం చేయడానికి తీర్మానించుకుంటుంది. రక్త అపరాధులు బలత్కారంతో ఆనందించే వారిని గురించి మాట్లాడు. ఏ పశ్చాత్తాపం లేకుండా అమాయకుల రక్తాన్ని చిందించడంగా అది ఉంది. మోసం చేసేవారు అబద్ధాలను ఉపయోగించి మ్యానిపులేట్ చేస్తారు. ఇతరులను పణంగా పెట్టి తామే అన్నింటినీ స్వాధీనపరచుకోవాలనుకుంటారు. దేవుని అసహ్యత వారి విషయంలో సరి అయినదే. అది మానవాళికి ఆయనకున్న ప్రేమను బట్టి. పిల్లలు తప్పిపోతుంటే తల్లిదండ్రుల మీద కోప్పడడం అనేది ద్వేషాన్ని బట్టి కాదు కదా, వారి మీద ఉన్న ప్రేమను బట్టే కదా. వారి పిల్లలు శ్రమపడము చూడలేదు కనుక. అదే రీతిగా రక్తాపరాధులను మోసవారిని ఎందుకు దేవుడు వ్యతిరేకిస్తాడంటే సత్యం కొరకైన ఆయన ప్రేమ, న్యాయం కొరకైన ఆయన ప్రేమ, తను సృజించిన మానవుల కొరకైన ప్రేమను బట్టి ఇతరులకు కీడు కలిగించడాన్ని, ఆయన రూపించిన రూపాన్ని పాడు చేయడాన్ని ఆయన అసహించుకుంటాడు. ఈ వచనం బైబిల్లో ఈ అంశం యొక్క విశాలతను గురించి కూడా చెప్తుంది. దేవుడు చెడుగును చూడనట్లు ఉంటాడు. ఆయన క్రియ చేసేవాడు, దాన్ని ఎదిరిస్తాడు, చివరికి దానికి తీర్పు తీరుస్తాడు. ఎవరైతే అబద్ధాలకు బలకి గురవుతున్నారో వారికి ఈ వచనం ఎంతో ఆదరణిస్తుంది. దేవుడు చూస్తున్నాడు, దేవుడికి తెలుసు,
ఆయన పని చేస్తాడు అన్న నిశ్చయతను వారికి కలిగిస్తుంది. అన్యాయానికి ఆయన గుడ్డివాడుగా ఉంటాడు. శ్రమ పడుతున్న వారిని పట్టించుకోకుండా ఉండడు. ఆయన న్యాయం తీరుస్తాడు. అంటే ఈ వచ్చిన మన సవాల్ చేస్తుంది. రక్తాపరాధులు మోసం చేయవారు అని చదవడము సులువుగా ఉండొచ్చు. మనం కూడా ఏదైనా మోసకరమైన మార్గాల్లో పాలు పొందుతున్నామా, లేక ఇతరులు చేస్తున్నామా? బహుశా కావాలని చేయకపోవచ్చు. అబద్ధాలు మాట్లాడుతున్నామా? సమాధానం దానికి ఒప్పుకోవడం లేదా? దేవుని ప్రేమ సత్యము ఎంత ఉన్నతమైనవి. ఆయన అసహించుకునే వాటికి సంబంధించిన పాపమేదైనా మనలో ఉందేమో అని చూసుకోవాలి. వచనం కేవలం తీర్పు గురించి మాత్రమే చెప్పడం లేదు, ఆహ్వానంగా కూడా ఉంది. ఎవరు అన్మ్యూట్ చేస్తారమ్మా? డిస్టర్బెన్స్ వస్తుంది, చూసుకోండి. సూర్యకుమారి ఎవరు అన్మ్యూట్ చేశారు వాళ్ళకి చెప్పు. దేవుని ప్రేమ సత్యము ఎంత ఉన్నతమైన ఆయన అసహించుకునే వాటికి సంబంధించిన పాపమే మనలో ఉందేమో చూసుకోవాలి. ఈ వచనము కేవలము తీర్పు గురించి మాత్రమే చెప్పడం లేదు, అది ఒక ఆహ్వానంగా కూడా. పాపం విషయంలో ఆయన తీర్పు న్యాయము అనేది కేవలం ఆయన ప్రతిచర్య కాదు, కానీ క్రీస్తు ద్వారా ఆయన క్షమను మార్పును విమోచనను ఆయన వైపు మళ్ళీ వారికి దేవుడు ఇస్తాను అంటున్నాడు. ఎంత ఘోర పాపాన్ని కప్పివేయగలిగిన కృప ఆయన దగ్గర ఉంది కనుక నిరాశపడకూడదు, కానీ పశ్చాత్తాపడమని ఈ వచనం మనకు పిలుపునిస్తుంది. అది మన పాపం యొక్క తీవ్రతను జ్ఞాపకం చేస్తుంది. అదే సమయంలో దేవుని కనికరం యొక్క లోతును కూడా జ్ఞాపకం చేస్తుంది. కీర్తన 5:7 నేను నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూసి నమస్కరించేదను అంటున్నారు దావీదు. దుష్టుల తీర్పు నుండి, అంటే ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా దుష్టులకు దేవుడు తీర్పు తీరుస్తాడని. అయితే దేవుని సన్నిధిలో ప్రవేశించే ఆధిక్యత దావీదుకు ఉంది అని దావీదు ప్రస్తావిస్తున్నది. ఇక్కడ చెప్పిన మాట ఒక లాంటిది. డాంబికులకు, రక్తాపరాధులకు, కపటం చూపి నరహత్య చేసే వారికి సంభవించే దానికి ఇది కేవలము వ్యతిరేకమైనది. అంటే దావీదు దేవుని సన్నిధిలో ప్రవేశించగలుగుతున్నాడు అనేది వ్యత్యాసంగా ఉందన్నమాట. తన స్థానము వ్యత్యాసంగా ఉంది వారి కంటే అంటాడు. అంటే ఇతరులు నీకు విరోధంగా తిరుగుబాటు చేసి ఎదుట నిలవలేకపోతున్నారు, కానీ నా కథ వేరే. అంటే నేనేమైనానో దాన్ని బట్టి కాదు, కానీ మీరేమంటున్నారో దాన్ని బట్టి దేవా అంటాడు. దేవుని ఇంట్లో ప్రవేశించడం అనేది తన నీతి లేక తన యోగ్యతను బట్టి కాదు, నీ కృపా సమృద్ధిని బట్టి నిన్ను సమీపించగలుగుతున్నాను అంటున్నాడు దావీదు. ఈ మాట హెబ్రీ భాష గాఢమైన నిబంధన ప్రేమ మాటగా చెప్పబడిందట. దేవుని నమ్మకత్వము తన మార్పులేని తన బిడ్డల పక్షంగా, మార్పులేని అంటే తన స్వభావాన్ని బట్టి తన బిడ్డల పక్షంగా నమ్మకత్వాన్ని దేవుడు కనపరుస్తాడు. ఈ ప్రేమని ఇస్తుంది, తర్వాత సమకూరుస్తుంది మరియు జీవింపజేస్తుంది. అది మనంతటా మనం సంపాదించుకోలేము, లేక ఐశ్వర్యవంతుడైన దేవుడు దాన్ని మనకు ఉచితంగా అనుగ్రహిస్తాడు. ఈ సత్యాన్ని మన హృదయాల్లోకి ఇంకనిద్దాం. దావీదుకు తన తప్పులు లోపాలు తెలుసు. దేవుని కృపా సమృద్ధిని బట్టి మాత్రమే దేవుడిని తాను సమీపించగలడని దావీదుకు తెలుసు. ఇది మన విషయంలో కూడా వాస్తవమే. మన మంచితనాన్ని బట్టి మనలో ఎవరము దేవుని సమీపించలేము. ఆయన సమృద్ధి అయిన చంచలమైన ప్రేమే మనల్ని తన చెంతకు ఆకర్షిస్తుంది. నీ ఆలయంలో ప్రవేశిస్తాను అనే మాట కూడా ఎట్లా పడితే అట్లా ఆయన సన్నిధిలోనికి రాలేమన్న మాటను తెలియజేస్తుంది. అదెంతో పరిశుద్ధమైన సన్నిధి. మనం దానిలోనికి కృప వలన ఆహ్వానించబడుతున్నాం. నేను నిన్న కూడా యెహోషువ గ్రంథంలో చదువుతుంటే దేవుని సేనాధిపతిగా వచ్చిన ఆయన
అది యేసుప్రభువే. అయితే యెహోషువ అడుగుతున్నాడు, నువ్వు మా పక్షపు వాడుగా విరోధుల పక్షపు వాడుగా అంటే, ముందు నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధమైన భూమి నీ చెప్పు తీసేయని దేవుడు అంటున్నాడు అన్నమాట. మోషేతో కూడా అంటాడు కదా, నిర్గమకాండ 3వ అధ్యాయంలో, నీవు చిన్న ప్రదేశము పరిశుద్ధమైనది కనుక నీ చెప్పులు తీసి అన్నప్పుడు మోషే కూడా తన చెప్పులను తీసేస్తున్నాడు. అందుకే మనం అందరం లోపలికి వచ్చినప్పుడు చెప్పులు వేసుకుంటాము, బయటని వాటిని వదిలేస్తాం. ఇది కూడా వాక్యానుసారమైన సంగతి. అయితే చెప్పులు అనేవి అపవిత్రతను చూపిస్తున్నాయి కనుక మనము వాటన్నిటిని మరి సరి చేసుకుని వాటి దేశ కడగబడి అప్పుడు ప్రభు సన్నిధిలోకి మరి ఆహ్వానించబడుతున్నాం అనమాట. నీ పరిశుద్ధాలయం తట్టు చూచి నమస్కరించను అంటాడు దావీదు. అది తన దీనత్వాన్ని చూపిస్తుంది. ఏదో యథాలాపంగా నిర్లక్ష్యంగా దేవుని సన్నిధిలోకి ప్రవేశించడం లేదు, దానికి బదులు నమస్కరిస్తున్నాడు. అంటే ఆత్మీయంగాను భౌతికంగాను భావోద్రేకాలతోనూ తల వంచుతున్నాడు. కొన్నిసార్లు దేవుని సన్నిధిలోకి వస్తాము అని ఏదో రావాలి కనుక వస్తాము, నిర్లక్ష్యంగా కూర్చుంటాము, పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాము, లేకపోతే ముందుగా మోకరించిన వాళ్ళ మీద నుంచి దాటుకుంటూ పోతుంటాము. కనుక దేవుని సన్నిధి ఇక్కడ ఉంది, మనం మర్యాదగా ప్రవర్తించాలి అనేది మర్చిపోతుంటాం. ఇప్పుడు కూడా ఒకవేళ సెల్ ఫోన్ ఆన్ చేసి అది ఇది పని చేసుకుంటా మనం నిర్లక్ష్యంగా వింటున్నామేమో తెలియదు, కొంచెం అలా కూడా చూస్తుంటాం కదా. ఈ క్రియ దేవుని పరిశుద్ధతను యోగ్యతను సన్మానించేదిగా ఉంది. ఏది దావీదు నీ పరిశుద్ధాలయం తండ్రి చూచి నేను నమస్కరించను అనమాట. అది అయోగ్యతను గుర్తించినదిగా కూడా ఉంది. దేవుని సన్నిధిలో ఉండడం అనేది ఇది ఆధిక్యత, అదే సమయంలో అది బాధ్యతగా కూడా దావీదు గుర్తిస్తున్నాడు. దేవుని పరిశుద్ధాలయము అన్నప్పుడు దేవుని పరిశుద్ధత వైపు దావీదు తన ఆరాధనను మళ్ళిస్తున్నాడు. మన జీవితంలో కూడా పరిశుద్ధత కలిగి పరిశుద్ధమైన దేవుని సన్నిధిలోకి రావాలి. ఏదైనా అపవిత్రత మనల్ని అంటుకొని ఉంటే అది ప్రభు రక్తంలో మనం కడిగేసుకొని ఆయన సన్నిధిని సమర్పించాలని మనకు మరి దేవుని వాక్యాలు కూడా చెప్పవచ్చు. దావీదు దినాల్లో మందిరము తన ఉన్న దేవుని సన్నిధికి గుర్తుగా ఉండేది కదా. ఇప్పుడు ప్రస్తుతం విశ్వాసులుగా మనము దేవుని సన్నిధి అనే హస్తకృతాలయంలో కాదు కానీ బిల్డింగ్ ఉండదు. అఫ్ కోర్స్ బిల్డింగ్ కూడా దేవుడు మరి మనము డెడికేషన్ చేసుకుంటామో ప్రతిష్ఠిస్తామో దేవుని కొరకే అంటాం కదా, అలాగే దాన్ని కూడా మనం గౌరవించాల్సిందే. కానీ ప్రభువు ద్వారా మనం ఎక్కడైనా ఒకవేళ చెట్టు కింద ఉన్నా, ఎక్కడున్నా, లేక ప్రయాణం చేస్తున్నాం, మరి ట్రైన్ బస్సులో ఉన్నా, నడుస్తున్నా కూడా ఎప్పుడైనా ఎక్కడైనా దేవుని సన్నిధిని మనము సమీపించవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, మన అక్కర్లాంటితో చెప్పుకోవచ్చు, లేక ఆయన ఆరాధించవచ్చు. ఇది మనకుండే ఆధిక్యత నూతన నిబంధనలో. అయినను దేవుని సన్నిధిలోనికి ప్రవేశించడం అనేది తేలిగ్గా తీసుకోకూడదు అనేది మనకు ఈ వచనం గుర్తు చేస్తుంది. ఒకవేళ మన చర్చిలో ఉన్నా లేక ఇంట్లో ఉన్నా మన హృదయాల్లో నిశ్శబ్దంగా ఆయన సన్నిధిని ప్రవేశించడం అనేది గౌరవపూర్వకంగా ఉండాలి. దావీదు చివరి మాటల్లో విషయం తేటపడుతుంది. మీ అందరి భయముతో అంటారు. దేవుడిలో భయము అనే మాట లేఖనాలన్నిట్లో కూడా కనబడుతుంది. అది తరచూ అపార్థం చేసుకోబడుతుంది. ఈ భయం అనేది ఏదో మరి భయంతో వణికిపోవడం కాదు, కానీ అది మర్యాద, దేవుడు కదా అని ఆశ్చర్యంగా గాఢమైన రీతిగా గౌరవించడం. దేవుని గొప్పతనాన్ని, ఆయన పరిశుద్ధతను, ఆయన మహాత్మ్యాన్ని గుర్తించడం ద్వారా వచ్చే భయం అది. గొప్పవారిని చూసినప్పుడు మనం వాళ్ళ ముందుకెళ్ళి వణకం అయితే గౌరవిస్తాం కదా, మరి వాళ్ళని సమీపించడానికి కూడా భయపడతాం. చాలాసార్లు బక్సీ గారు ఎక్కడికి ఫారెన్కి వెళ్ళి వచ్చిన తర్వాత అందరూ షేక్ తీసుకుంటుంటారు. అయితే అప్పుడు కూడా నాకేంటో పెద్ద ఆయన కదా, ఆయన దగ్గరికి పోవాలంటేనే భయంగా అనిపించింది. నాకు అట్లా అంటే గౌరవంతో కూడిన భావం అది, అంతేగాని గబగబా వెళ్ళిపోయి ఆయన షేక్యాన్ని ఇచ్చేసి ఎట్లా పడితే ఆయనతో మాట్లాడి అలా చేసేవాళ్ళం కాదు. కొంతమంది అట్లా అంటే ధైర్యంగా పోయేది పడితే అది మాట్లాడుతూ ఉండేవారు.
కనుక అంటే గౌరవించడం కాదు కదా, వాళ్ళ యొక్క స్థానాన్ని ఎరిగి మనము గౌరవించాలి. ఇప్పుడు మన దేవుని సన్నిధిలోకి వస్తున్నామంటే మరి ఆయన ఎంత గొప్పవాడు. విశ్వాన్ని సృష్టించిన వాడు ముందు నిలబడ్డామని ఎరుక. ఆయన రాజులకు రాజు, సమస్తాన్ని నిర్వహించేవాడు. ఈ భయము మన దేవుని నుండి దూరంగా తోలేదు. కానీ ఆయన ఎవరో మనం ఆయనకు సంబంధించిన వారమని ఎరిగినప్పుడు ఆయన సమీపంగా మనల్ని చేర్చే భయంగా ఉంది. ఇదినా మన జీవితాలకు అది ఎలా అన్వయించబడుతుందో చూద్దాం. మనం ఎలా దేవుని సమీపిస్తున్నాము? ఏదో అలవాటుగాను ఇక రాక తప్పదు కదా అన్నట్లు వస్తున్నామా, లేక దావీదు ప్రవర్తించిన రీతిగా మర్యాదగాను గౌరవంతోనూ వస్తున్నామా? మనం భౌతికంగాను ఆత్మీయంగాను దేవునిగా ఎలా నమస్కరిస్తున్నామో పరీక్షించుకోవడానికి ఈ వచనం మనకు సహాయపడుతుంది. మనం ప్రార్థిస్తాము, ఆరాధిస్తాము, కానీ ఆయన పరిశుద్ధతను గుర్తించి ఆయన కృపా సమృద్ధిని ఆధారం చేసుకుని ఆయన తల వచ్చి నమస్కరిస్తున్నామా? ఆయన సమీపించాలంటే కేవలం ఆయన కృపా సమృద్ధిని బట్టి మాత్రమే అని గుర్తించాలి. దావీదు మనకు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. మనం ప్రార్థించేటప్పుడు, ఆరాధించేటప్పుడు, దేవుని వెతికేటప్పుడు ఆయన పరిశుద్ధతను గుర్తించి ఆయన ఎడల దీనులముగా ప్రవర్తిస్తున్నామా? ఆయన ఎదుట తల వంచుతున్నామా? మన వైఖరి ఎలా ఉంది అనేది వచ్చిన మనకు గుర్తు చేస్తుంది. ఆయన మార్పు లేని స్థిరమైన కనికరాన్ని బట్టి ఆయన మీదే ఆనుకుంటున్నామా, లేక స్వయం మీద ఆధారపడుతున్నామా? ఆయన కృప ద్వారా మాత్రమే మనం ఆయన సమీపించవచ్చునని మర్చిపోతున్నామా అనేది చూసుకోవాలి. ఈ వచనంలో ఎంతో సమీప గురించి కూడా చెప్పబడుతుంది. దావీదు దేవుని ఇంటిలోకి ప్రవేశించి నమస్కరించడము, పరిశుద్ధాలయం తట్టు చూచి నమస్కరించడం అనేది దూరంగా ఉండేవారు లేక అర్థం లేని ప్రార్థనలు చేసేవారి వైఖరి కాదు. చాలా సమీపంగా ఉండేవారు చేసే కార్యాలవి. మర్యాద, గౌరవము, సమీపత్వానికి సంబంధించిన సంగతులు అవి. దేవునితో మనం నడవాలంటే, దేవునికి మనం సమీపంగా రావాలంటే ఈ సమీపత్వాన్ని లేక ఈ సమతుల్యత మనము కలిగి ఉండాలి. ఆయన మన తండ్రి, కానీ ఆయన రాజు కూడా అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన సమీపింపదగిన వాడే, కానీ పరిశుద్ధుడు కూడా అని గుర్తుపెట్టుకోవాలి. అపవిత్రత అంతటితో అలాగే గబగబా వచ్చేయకూడదు దేవుని సన్నిధి. కొన్నిసార్లు మనము ఇల్లు చక్కగా నీట్గా కడుక్కుంటాము తల్లులుగా. పిల్లలకు వేళ్ళు మురికాయలు తీసుకుని గబగబా వచ్చేస్తుంటే ఏమంటాం, అయ్యో 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 కాళ్ళు కడుక్కోరా, బయటకు వెళ్ళరా, ముందు కాళ్ళు కడుక్కోరా అని అంటాం కదా. అలాగా దేవుని సన్నిధిలోకి మనము మన యొక్క పరిశుద్ధ సన్నిధిలోకి ప్రవేశించేటప్పుడు ఎక్కడ మన అపవిత్రత తగిలిందో, ఈ లోకం అపవిత్రతతో నిండి ఉంది కదా, మరి అక్కడ నడుచుకునేటప్పుడు మనం ఏదో ఒక రీతిగా కాలం చూపో మాట క్రియో దేని ద్వారా అపవిత్రపడడానికి ఆస్కారం ఉంటుంది కనుక మనం ఆయన పరిశుద్ధ సన్నిధిలోని ప్రవేశించేటప్పుడు ఆయన రక్తం ద్వారా కడగబడి కూడా పరిశుద్ధంగా ప్రవేశించాలి. ప్రార్థనలు రెండు కలిసినవిగా ఉండాలి. తండ్రి అనే స్వతంత్రత మనకున్నా కూడా ఆయన రాజు కదా అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. రాజు అన్నప్పుడు ఆయన అధికారానికి ఇవ్వబడుతున్నామా, ఆయన చిత్తాన్ని మన జీవితం చేస్తున్నామా? ఇప్పుడు పరలోక ప్రార్థన మళ్ళీ చాలా మంది వల్లించే ప్రార్థన కూడా ప్రభు ఏం చెప్పాడు, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటే మనం ఏదో ఆయన నామాన్ని పరిశుద్ధత కలిగిస్తున్నామని కాదు. ఎంతో మంది దేవుని నామాన్ని అపవిత్రంగా వాడుతూ ఉంటారు. కొన్నిసార్లు అబద్ధం చెప్తే కూడా గాడ్ ప్రామిస్ అంటారు. కనుక అలా అపవిత్రపరచకుండా దేవుని నామాన్ని పరిశుద్ధపరచబడేలా కొంతమంది దేవుని నామాన్ని దూషిస్తుంటారు. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటారు, గురించి చాలా చెడుగా చెప్తుంటారు. కనుక అలా కాకుండా దేవుని నామం పరిశుద్ధపరచబడేలా మనము ప్రార్థించాలని, అంతేకాకుండా ఆయన చిత్తం పరలోకంలో ఎలా నెరవేర్చబడుతుందో మీరు కూడా అలాగే నెరవేర్చబడాలని మనం ప్రార్థించాలని ప్రభు మనకు నేర్పించాడు కదా. మరి పరలోకంలో ఎలా నెరవేర్చబడుతుంది? దూతలు ఎల్లప్పుడూ ఆయన సన్నిధిని మరి ఎదురుగా నిలబడి చూస్తా ఉంటారంట.
ఎప్పుడు ఇస్తాడు, ఏం ఆజ్ఞిస్తాడు, తక్షణమే వాళ్ళు దాన్ని నెరవేరుస్తారు. మనకు బైబిల్లో కనబడుతుంది కదా, గాబ్రియెల్ దూత మరి మరియమ్మకి వెళ్ళి ఈ వర్తమానం చెప్పమనగానే వెళ్ళి చెప్పాడు. అదే అర్థం కాని సంగతిగా ఉంది, మానవ గ్రాహ్యానికి మించిందిగా ఉంది. అందుకే అడిగింది, నేను పురుషుని ఎరగని దాన్ని నాకెలా ఇది సాధ్యం, నాకు ఎలా కుమారుడు పుడతాడు అన్నప్పుడు గాబ్రియెల్ దూత చెప్తున్నాడు, ఏం అదంతా నాకు తెలియదమ్మా, దేవుడు చెప్పమన్నాడు, నేను చెప్పాను. మరి దేవునికి అయితే అసాధ్యమైంది ఏది లేదు కదా, ఆయన మాటలు నిరర్థకం కావు కదా అని చెప్పినప్పుడు ఆమె నమ్మింది. ఆ నమ్మికతోనే పరిశుద్ధాత్మ ధరించింది. కనుక దేవుని దూతలు ఎల్లప్పుడూ మరి రెడీగా ఉంటారనమాట. మరి అంతేకాదు, మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క దూతను దేవుడు కాపుదలుగా ఇస్తాడని కూడా ఉంది కదా. ఇంకా చిన్నపిల్లల విషయంలో మరి వాళ్ళని మీరు తృణీకరించొద్దు, వాళ్ళ వాళ్ళని కాపాడే దూతలు కూడా దేవుని సన్నిధిలో ఆయన ముఖాన్ని చూస్తూ ఉంటాయంట. చిన్నపిల్లలు అంత విఐపీస్ లాంటి వాళ్ళు అనమాట. ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళను కాపాడు అనే దేవుటకు ఆజ్ఞాపిస్తారు. లేక ఇంకేదన్నా ప్రమాదంలో చిక్కుకోబోతున్నారు, పడబోతున్నారు అన్నప్పుడు ఆ దూతలు కాపాడతారు. కనుక ఆ రీతిగా దేవుడు మనల్ని మరి అంత ఆయన తండ్రిగా ఆయన మనల్ని గురించి పట్టించుకుంటాడు. అదే సమయంలో రాజుగా ఆయన అధికారానికి ఆయన చిత్తాన్ని మనం చేసేవారంగా ఉండాలా. అంటే పరలోకంలో అంత ఖచ్చితంగా దేవుడు చెప్పగానే చెప్పినట్టు మరి వాళ్ళు ఎలాగైతే నెరవేరుస్తున్నారు, అలా మన జీవితాలు కూడా మనం నెరవేర్చాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అలా చేసే పరంగా ఉంటే అప్పుడు దేవుని సన్నిధిని మనం గాఢంగా అనుభవిస్తాం. దేవుడు మనతో ఎంతో క్లోజ్ గా ఉంటాడు. పక్షిగారికి మరి 16 గంటలు ప్రార్థన చేసేవాడు అంటే మరి ఆయన చేసింది మరి వెంటనే దేవుడు విన్నాడు అంటే ఎందుకు విన్నాడు? అతిగా వాళ్ళు దేవునితో సమీపత్వాన్ని, దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చారు కనుకనే కదా. చాలా సార్లు మనకు కూడా తెలుసు దేవుని చిత్తం ఏంటో, కానీ దాన్ని మనం పాటించము, మరి దానికి లోపడం. ఒకవేళ ఎవరితో సమాధానం ఉంటే బంధువులతో మాట్లాడుకోకుండా ఉంటే దేవుడు పోయి మాట్లాడు అన్నాడు అనుకో, అబ్బా అది మాత్రం చెప్పబాక, ఆ మనిషితో మాత్రం నేను మాట్లాడలేను, వాడు చేసి వీడు ఎంత గొప్పదో నీకు తెలుసు కదా అంటాం. అంటే దాన్ని మనం చేయడం లేదనమాట. దేవుడి సమాధానానికే కర్త కదా. సమాధాన పడు అని దేవుడు చెప్పినప్పుడు సాకులు చెప్పకూడదు. మరి లేకపోతే నేను అది చేయలేను అని నిజమే, మన వల్ల సాధ్యం కాదు. అలాంటి కీడు చేసిన వారు క్షమించడం మన వల్ల కాదు. కానీ ప్రభు మనలో ఉన్నాడు కదా, ఆత్మ ద్వారా ఆయన మనల్ని ప్రేరేపించినప్పుడు మనం వారితో సమాధాన పడాలి. ఒకసారి నేను కూడా మా అక్క తనకు పెళ్ళైనా కూడా తన ఆస్తమా ఉంది కనుక మరి వెళ్ళిపోయి మా కంపౌండ్ లోనే ఉండేవాళ్ళు కనుక తనకు బకెట్లు బట్టలన్నీ కూడా ఉతికిచ్చేదాన్ని. అయితే ఒకరోజు వీడియోస్ లో మధ్యలో టీ తాగాలనిపించి తలుపు పెట్టినప్పుడు, అంటే తన ప్రాబ్లం తనకుంది, పిల్లలతో రాత్రి అంతా నిద్ర ఉండదు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం వాళ్ళ పడుకుంది. నేను వెళ్ళి తలుపు పెట్టినప్పుడు తను తలుపు తీసింది. అది నాకు చాలా బాగా అనిపించింది. మీ అందరిలో నేను ఇంతగా సహాయం చేస్తానే, మరి నేనేదో టీ తాగుదామని వస్తే ఇలా ప్రవర్తిస్తావా అని నేను మీతో మాట్లాడిన మీ ఇంటికే రానని మరి శబదమ్ముని ఆ రీతిగా పోకుండా మానేస్తే అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఏషియాలో 8వ అధ్యాయంలో, నీ రక్త సంబంధికి ముఖం తిప్పకుండుట, ముఖం తిప్పకుండుట కదా నుంచి నేను ఉపవాసం అన్నాడు. అప్పుడు మళ్ళీ సరి చేసుకున్నా, మళ్ళీ వారిని చూపించి అది చిన్న తప్పే, తన పక్షంగా తనకు అది రైతు, నా పక్షంగా నాకు అది రైతు, కానీ అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మన మూర్ఖత్వాన్ని బట్టి దేవుడు దాన్ని మనము చేయాలి. దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు మరి వాక్యం ద్వారా మనల్ని గర్దించినప్పుడు మనం సరి చేసుకోవాలి. అలా లేకుండానే ఒకవేళ నేను ఉపవాస ప్రార్థన చేశాను అనుకుంటే దానివల్ల ఏమి ప్రయోజనం? ఆ ప్రార్థన జవాబు రాదు. కనుక ఆ రీతిగా లోబడిన తర్వాత
నువ్వు దేవా అని ప్రార్థన చేస్తే ఇదిగో బిడ్డ నేనున్నాను అని దేవుడు అంటాడని ఇది వచనాలు మనం యెషయా 58 చూస్తాం. కనుక వెంటనే ఆయన రెస్పాండ్ చేసి నువ్వు దేవా అనగానే ఏం కావాలమ్మా అని దేవుడు అనాలి అంటే ఈ చిత్తాన్ని మనం చేసేవాడిగా ఉండాలి. తండ్రిగా ఆయన బాధ్యత ఆయన చేస్తూనే ఉంటాడు. మనకు కావాల్సినవన్నీ, మనకు అక్కరగా ఉన్నవన్నీ ఆయనకు తెలుసు. నువ్వేం తినాలా, ఏం తాగాలా, ఏం కట్టుకోవాలని చింతించుకోక నీ పరలోక తండ్రికి ఇవన్నీ తెలుసు. అయితే నువ్వు చెప్పాల్సింది ఏమంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికితే ఇప్పుడు ఆయన నీకు ఇవన్నీ కూడా అనుగ్రహిస్తాడు అని దేవుడు నాకు చెప్తుంది. చాలాసార్లు మన ప్రార్థనలకు జవాబు ఎందుకు రాదు, ఎందుకు మనం అడిగి పొందుకోలేము? ఇవి కనీసం అక్కర్లే కదా. నా బిడ్డకు రావడం అవసరమే కదా, లేక నా కుమారుడికి ఉద్యోగం రావడం అవసరమే కదా అని చెప్పి మనం ఒకవేళ న్యాయంగానే అడుగుతున్నాం కదా. పరీక్షల్లో విజయం ఇవ్వమని నా బిడ్డల కొరకు ప్రార్థించడంలో తప్పేముంది అని మనం అనుకోవచ్చు. కానీ అయితే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికేదానిగా ఉంటే సరైన సమయానికి, సరైన రీతికి అన్ని కూడా క్రమంగా జరిగిపోయేటట్టుగా దేవుడు చేస్తాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మనల్ని కరుణించాలని ఆలస్యం చేస్తున్నాడు. మన జీవితాలను మార్చాలి ఆయన కొన్నిసార్లు ఆలస్యం చేస్తుంటాడు. కనుక ఇప్పటికైనా గ్రహించుకొని ఎక్కడైనా దేవుని చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చడం లేదా, లేక రాజుగా ఆయన అధికారానికి నేను ఒప్పుకోవడం లేదా, తండ్రిగా ఆయన్ని మరి అడగాల్సిన రీతిగా అడగడం లేదా, ఆయన ముందు చేయమన్నా అని ఆయన రాజ్యాన్ని, నీతిని నేను వెతకడం లేదా అని మనం చూసుకోవాలన్నమాట. అప్పుడు మన ప్రార్థనలకు సమృద్ధి జవాబు వస్తుంది. ఈ వచనాన్ని మన సొంత జీవితాలకు మనం అన్వయించుకోవడము అంటే దేవుని ఇంటిలో ప్రవేశించడము, ఆరాధనలో తలవంచడము, ఆయన భయములో నడుచుకోవడం అనేది కేవలము ఆదివారం మాత్రమే చేసే కార్యం కాదు. అది మన అనుదిన జీవిత విధానంగా ఆయన సన్నిధి గమనములో ఉండుట అంటే ప్రతి క్షణం దీనత్వంతోనూ, గౌరవంతోనూ, కృతజ్ఞతతోనూ ఆయనను మనము సమీపించాలి. ఆయన కృప ద్వారానే మనం ఉన్నామని ఎరుకతో దినాన్ని ఆరంభించాలి. ఆయన ప్రేమకు స్పందిస్తూ అనుదినము జీవించాలి. కానీ కొన్నిసార్లు మాటల్లో తప్పిపోతాము. ప్రభు సన్నిధి ఇక్కడ ఉంది, నాతోనే ఉంది అన్న విషయాన్ని మర్చిపోయి అది మాట్లాడుతూ ఉంటాం. ఒకసారి ఒక సోదరి విశ్వాసి, ఆమె ఒక షాప్ లో పనిచేస్తూ ఒక అనగూడని మాట అన్నదాన్ని. వెంటనే ప్రక్కన ఉండే అమ్మాయి, ఈ మాట నీవు మాట్లాడాల్సింది కాదు, నీవు అసలు ఇది నీ స్వభావం కాదే, ఎలా నువ్వు ఆ మాట మాట్లాడావు అన్నదాన్ని. అప్పుడు వెంటనే గ్రహించుకొని ప్రభు నన్ను క్షమించు, అంటే ఇంత క్లోజ్ గా మనుషులు నన్ను గమనిస్తున్నారని నాకు తెలియదు అని దేవుని దగ్గర పశ్చాత్తాపడింది. కనుక మనుషులు చూస్తుంటారు, దేవుడు అంతకంటే ఇంకెక్కువగా చూస్తుంటాడు. కనుక మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము, ఏం తలస్తున్నాము, ఇవన్నీ కూడా మరి దేవునికి అనుకూలంగా ఉన్నాయా అనే ఉద్దేశంతో మనం నడుచుకోవాలి. దేవుని మనతోనే ఉంది కదా. మరి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడేమో నీ సన్నిధి నాతో ఉంచాయా, నాకు తోడుగా రాయ్యా, ఈ పని చేసి పెట్టయ్యా అంటాం. ఈ మధ్య ఎవరు ఉన్నారు, దేవుడిని వాచ్మ్యాన్ లాగా మనం వాడుకుంటాము. కనుక రాత్రి పండుకుంటానన్న కాపాడయ్యా, పొద్దున్న లేస్తాను మళ్ళీ నా పార్టీలో తోడుగా ఉండయ్యా, ఇది కాదు. మనం ఏం చేస్తున్నాం ఆయన పక్షంగా, ఆయన సన్నిధి మనకు తోడుగా దాని భయం ఉందామనుకో. ఇప్పుడు యోసేపుని ఆ స్త్రీ శోధించింది, పోతీఫర్ భార్య. అయితే దినము శోధించిందంట, కానీ ఆయన లోపల ఆఖరికి ఒక ఛాన్స్ వచ్చింది ఆమెకు. మరి లోపల ఇంట్లో ఉన్నప్పుడు ఎవ్వరక్కర్లేకపోగా ఆయన వస్త్రం పట్టుకొని మరి తనతో పాపమన్నప్పుడు ఆ వస్త్రం అనే అక్కడ ఆమె చేతిలో వదిలేసి యోసేపు పారిపోయినాడు. అయినప్పటికీ కూడా ఆమె అబద్ధాలు చెప్పి నన్ను ఎగతాళి చేయడానికి వచ్చాడు నీ యొక్క దాసుడు, చూడు అని చెప్పి ఆ వస్త్రం చూపించి అన్యాయంగా చెరసాలు. కానీ యోసేపుకి ఏం నష్టం జరగలే. అక్కడ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడని మనం రాసి చూస్తాం అన్నమాట. చెరసాల నాయకుడిని కూడా దయగలిగి మరి అక్కడ ఖైదీ
అందరు చేసే పనులన్నీ ఆయనతోనే మరి ఇవే ఇన్ఛార్జ్ చూసుకోమని చెప్పాడని మనం చూస్తాం. ఆ రీతిగా చెరసాల గుండానే వెళ్ళాడు కనుక ఆయన కథ యొక్క భావం చెప్పినప్పుడు ఆయన 2 సంవత్సరాలు మర్చిపోయాడు కానీ తనకు ఉద్యోగం వచ్చాక. అయితే తర్వాత పరోకాలు వచ్చినప్పుడు యోసేపు గురించి చెప్పగా మరి ఆ దారిలోనే సింహాసనం ఎక్కడానికి దేవుడు కారణమైనాడు. ఒక చెరసాలు పడకపోతే మరి ఆ పానదాయకుని కలిసేవాడు కాదు, ఆయనకు వచ్చిన కలభావం చెప్పేవాడు కాదు, తర్వాత ఆయన రాజుకు రికమెండేషన్ చేసేవాడు కాదు. చాలాసార్లు మనము కీడుగరంగా కనపడేవి కూడా దేవుడు మనం ఏర్పడితే మారుస్తాడు అనేది కూడా ఈ వచ్చిన ఈ సందర్భం మనకు జ్ఞాపకం చేస్తుంది. కనుక ఆయన ఒకవేళ ఏదైనా మార్గం గుండా, కష్టకరమైన మార్గం గుండా, అన్యాయగ్రస్తమైన మార్గం గుండా నిన్ను తీసుకొని వెళ్తుంటే, అన్యాయాన్ని నిందలు మోపబడి నువ్వు బాధను అనుభవిస్తుంటే ఏం భయపడబాక, బాధపడదా. ఎందుకంటే ఆ మార్గం గుండానే దేవుడిని ఒక శ్రేష్టమైన స్థలానికి తీసుకుని వెళ్తుంటారు. కనుక ఆయన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. ఆయన మార్గాల కంటే చాలా చాలా ఉన్నతమైనవి. ఇదే నా అన్నదమ్ముల మీద నేను అధికారిని అవుతానని తల ఇచ్చి ఇప్పుడేమో ఇట్లా చెరసాల్లో వేసావు, దాని న్యాయంగా నేను చేయని పాపానికి బాధ అనుభవిస్తున్నాను అని యోసేపు ఎప్పుడు బాధపడు. మనం కూడా రీతిగా ఎందుకు ఎందుకు అని ప్రశ్నించకుండా దేవుడు తీసుకుని వెళ్తున్న మార్గంలో మరి వెళుతూ ఆయన చిత్తానికి మనల్ని మనం లోపరుచుకుంటే దేవుడు ఒకరోజు మరి అత్యున్నతమైన స్థానాన్ని దేవుడు మనల్ని ఆత్మీయంగా లేపుతాడు. ఒకవేళ శరీరంగా కూడా తీసుకొని వెళ్ళొచ్చు. కనుక ఆయన ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము కొరకు ఆయన సమకూరుస్తాడు అనే మాట మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక ఈ రోజు నువ్వు ఒకవేళ మరి ఇలాంటి అన్యాయము గురైపోయి నువ్వు బాధను అనుభవిస్తుంటే, లేక ఇంకేదైనా పరిస్థితి కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇదంతా నష్టం అని నీకు అనిపించే పరిస్థితి కూడా నువ్వు వెళ్తున్నావు. కానీ దేవుడు వాటన్నిటిని లాభంగా మార్చేదానికైనా శక్తిమంతుడు. కనుక ఆయన చిత్తం చేస్తున్నామా లేదా అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఆయన పరిశుద్ధుడు కనుక మన పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా, ఆయన రాజు కనుక ఆయన అధికారానికి లోబడుతున్నామా, ఇవన్నీ కూడా మరి మనం చూసుకోవాలి. ఆయన రాజు అంటే రాజు ఆజ్ఞలు ఇస్తాడు కదా. బైబిల్లో ఆజ్ఞలు మనము ఆజ్ఞలను పట్టించుకోము. చదివేటప్పుడు దేవుడు ఈరోజు ఏదైనా వాగ్దానం ఇచ్చినాడా అని మాత్రమే చూసుకుంటాం. కానీ ఈరోజు నాకు ఏదైనా ఆజ్ఞాపిస్తున్నాడా? ఇప్పుడు నేను చెప్పాను కదా, రక్త సంబంధికి ముఖం తప్పు ఇంకొక మరి అదే నిజమైన ఉపవాసం అని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే నేను దాన్ని సరి చేసుకున్నాను. కనుక దేవుడు ఆజ్ఞాపిస్తుంటే ఇలా చెయ్యి, ఇది నాకు ఇష్టము, నువ్వు ఇలా చెయ్యాలి అని ఆయన ఏదైనా చెప్తే దానికి వ్యతిరేకించకూడదు, ఎదిరించకూడదు. అప్పుడు ఆయన సన్నిధిని అనుభవిస్తాము. ఆయన ఇంట్లో ప్రవేశించి ఆయన స్తుతించి ఆరాధించడానికి యోగ్యులంగా ఉంటామన్నమాట. నీ ఆరాధన కూడా దేవుని ఉన్నప్పుడు అంగీకరించి ఆదివారం మాత్రమే కాదు, అన్ని దినాల్లో ప్రతి క్షణము ఆయన సన్నిధిని గమనించుకుంటూ మనము జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక కీర్తన 5:7 అనేది పరిశుద్ధుడైన దేవునితో నడుచుకోగలడము, ఆధిక్యత గలవారిగాను మనల్ని బాధ్యత గలవారిగాను చేస్తుందని గుర్తించేలా ఉందన్నమాట. ఇది మన ఆయన సమీపంగా దీనత్వంతో రావడానికి సహాయపడుతుంది. గర్వం కూడా ఎక్కడైనా వచ్చిందేమో చూసుకోవాలి. నా స్థానం ఇది, లేకపోతే నా ఉద్యోగం ఎంత గొప్పది, లేక నేను ఎంత అందంగా ఉన్నాను, లేక మా కులం ఎంత గొప్ప, ఇలాంటివి ఏవి కూడా పనికిరావు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు. అవన్నీ పక్కన పెట్టి దీనత్వంతో రావాలి. ఎంతో గౌరవంతోనూ మర్యాదతోనూ ఆరాధించడంగా మరి దావీదు చేసినట్టుగా మనం చేయాలి. ఆయన కృపా సమృద్ధి మీద పూర్తిగా ఆనుకోవడాన్ని దావీదు మనకు చూపిస్తున్నాడు. ఈ వచనాన్ని ధ్యానిస్తుండగా మనం దేవునిలోకి ఇంకనూ చొచ్చుకొని, అంటే ఆయన గురించి ఇంకా అధికంగా మనం
భూమిలో ఎదుగుతా వస్తాం. ఆయన కృపను బట్టి కృతజ్ఞులమై ఆయన ఆరాధించే మనము ఆయన పరిశుద్ధతను మనలో ప్రతిబింబింపజేసే వారముగా జీవితాం. మా ఆమె మనలా మాట్లాడదు, ఆమె నోట్లో అబద్ధాలు రావు, అవన్నిట్లో కరెక్ట్ గా ఉంటది అని మన గురించి ఎవరైనా చెప్తారు. అయితే సంతోషమే. కనుక ఆయన పరిశుద్ధత తగినట్టుగా మనం జీవిస్తున్నామా? అపవిత్రమైనది చూడదు. నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు నా ఫ్రెండ్స్ అంతా రాత్రి వాళ్ళు చూసి వచ్చిన సినిమా గురించి చెప్తుంటారు. అయితే మేరీ సినిమాలు చూడదు, తనకి ఇష్టం ఉండదు. మనం దూరంగా వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నాం అండి అని వాళ్ళందరూ నన్ను ఒక్కదాన్ని వదిలేసి దూరంగా వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నాం. కనుక ఈమె పరిశుద్ధంగా ఉంటుంది అని మనం గురించి ఇతరులు సాక్ష్యం చెప్తారా? కనుక మనం టీవీ ఆన్ చేస్తే ఏం చూస్తున్నాం, లేదా సెల్ ఫోన్ ఆన్ చేస్తే ఏం చూస్తున్నాము? మనం చూసేవి మనల్ని అపవిత్రపరుస్తున్నాయా లేక పవిత్రపరుస్తున్నాయా అనేది మనం చూసుకోవాలా. అప్పుడే మనం మళ్ళీ దేవుని సన్నిధిలో ప్రవేశించి నమస్కరించగలుగుతాం. ఆయన కృపా సమృద్ధి మనకి ఇవన్నీ సాధ్యపరిచిందనే ఎరుకతో ఆయన ఎడల భయభక్తులు కలిగి మనము నడుచుకుందాం. కీర్తన 5:8 యెహోవా నా కొరకు వచ్చే వారిని బట్టి నీ నీత్యానుసారంగా నన్ను నడిపింపు, ఈ మార్గం నాకు స్పష్టపరచును. ఈ ప్రార్థన వ్యక్తిగతమైంది, దేవుని మీద పూర్తిగా ఆనుకున్న ప్రార్థనగా ఇది ఉంది. దేవుని నడుపుదల కొరకు కోరుతున్న ఈ ప్రార్థన చాలా అవసరం. నీ నీత్యానుసారంగా నన్ను నడిపింపు అంటున్నాడు దావీదు. అంటే తన తెలివి మీద కానీ, తన జ్ఞానం మీద కానీ, తన కోరికను అనుసరించి కానీ, తన స్వంత చిత్తాన్ని నెరవేర్చుకునే రీతిగా కానీ కాదు, కానీ దేవుని నీతికి తాను అప్పగించుకుంటున్నాడు. నీతి యుక్తమైనదో అది ఎరిగిన దేవుడు తను నడిపించుకోవాలని కోరుతున్నాడు. మానవ హద్దుబాట్లు ఎరిగి మరియు దేవుని పరిపూర్ణమైన గుణగణాల మీద ఆధారపడిన ప్రార్థనగా ఇది ఉంది. నన్ను నడిపించము వాటిలో దీనత్వం కనబడుతుంది. దావీదు రాజు మరి యోధుడు కదా, కానీ తన జ్ఞానం మీద, తన స్ట్రాటజీ మీద ఆధారపడడం లేదు. తన సొంత ఉద్దేశాలను తనకు వదిలేస్తే తను తప్పిపోతాడని దావీదుకు తెలుసు. మనం ఈ సంగతి చక్కగా ఆలోచించుకోవాలి. ఎన్నో మన గ్రహింపు మీద మనము ఆధారపడతాం. మనకి ఏది శ్రేష్టమైనదో దాన్ని మనం ఎంచుకోగలమని తలుస్తాం. నిజమైన జ్ఞానము దేవునికి లోబడంతోనే ఆరంభమవుతుందని దావీదుకు తెలుసు. మన మార్గాల కంటే దేవుని మార్గాలు, మన తలంపుల కంటే దేవుని తలంపులు ఉన్నతమని ఒప్పుకోవడమే దేవుడే మనల్ని నడిపించమని కోరుకోవడం. అంటే మనల్ని మనం నడిపించుకోలేమని ఒప్పుకోవడమేగా. దేవుని నీతిలో దావీదు నమ్మకము చాలా సౌకర్యంగా లేక సులువుగా ఉండే మార్గం అని చెప్పమని దావీదు దేవుని అడగడం లేదు. దేవుని గుణగణాలతో అనుసంధానమైన మార్గాన్ని చెప్పమని దావీదు దేవుని అడుగుతున్నాడు. దేవుని నడిపింపు యొక్క నైతికమైన నీతియుక్తమైన నాదిని గుర్తించి మాట్లాడుతున్నాడు. ఆయన నీత్యానుసారంగా మనం నడిపించమన్నప్పుడు ఆయన కనపరిచే మార్గంలో నడిపించమని అడుగుతున్నాడు అన్నమాట. దేవుని న్యాయాన్ని, ప్రేమను, పరిశుద్ధతను కనపరిచే మార్గాలన్నీ ఇది సుఖంగా ఉండడానికనే కొరకైన మనవి. దేవుని చిత్తానుసారమైన పరిశుద్ధతను కనపరిచే మార్గాలని అర్థం అన్నమాట. దావీదు పలికిన మాటలు ఏ సందర్భాన్ని బట్టి పలికాడంటే మనం ఈ ప్రార్థనలో అది చూస్తాం. నా విరోధులను బట్టి అంటాడు. కొన్నిసార్లు శత్రువులు ఉంటారు, మనల్ని తప్పు పడదామా అని కాసుకొని ఉంటారు కదా. కనుక అలాంటి శత్రువులు ఉన్నారు కనుక నేను తప్పుదారిలో నడవకుండా సరైన నీ నీతిని అనుసరించి నడుచుకున్నట్టు నాకు ప్రభు నన్ను నడిపించు ప్రభు అని దావీదు కోరుతున్నాడు. దావీదుకు వ్యతిరేకతలు అనేవి కొత్త ఏమీ కావు. రోజుగా బయట నుంచి వచ్చే యుద్ధాలను ఎదుర్కొన్నాడు. లోపల నుండి అనగా తన స్వజనుల నుండి అప్పగించబడము, ఎదిరించబడము, మోసం ఎదుర్కొన్నాడు. కానీ తన గురిని కాపాడుతున్నాడు. అంటే తను తాను కాపాడుకోవడం కానీ, వృద్ధీకరణ చేయడం కానీ కాదు. లేక తన శత్రువులను ఓడించే మార్గం చూపించమని దేవుని అడగడం లేదు.
తప్పించుకునే మార్గాన్ని చూపమని కూడా అడగడం లేదు, కానీ వారి ఎదురింపుల మధ్య, శత్రుత్వం మధ్య సరిగా నడవడానికి దారి చూపమని ప్రార్థిస్తున్నాడు. శత్రువులు మన జీవితాలు ఉన్నప్పుడు అది భయానికి కానీ రాజీ పడడానికి కానీ మనం నడిపించకూడదు. అది దేవుని జ్ఞానాన్ని, ఆయన నీతిని మనము నడిపించాలి. ఈ సత్యమును మన జీవితాలకు అన్వయించుకోవాలో చేద్దాం. ఎవరు లేక ఏది నీ శత్రువులు? ఒకవేళ ప్రజలు కాకపోవచ్చు, పరిస్థితులు కావచ్చు, శోధనలు, అంతరంగ పోరాటాలు కావచ్చు, ఏదైనా అవినీతి ఉదాహరణ, భయము, గర్వము, కోపంతో స్పందించదు అంటే మన పరిస్థితుల్లో మనం దేవునికి లోపరుచుకోవడానికి పిలువబడ్డామని నేర్పిస్తుంది. సరిగా నడిపించబడేట్లు ఆయన నడిపించినందు మనము విశ్వాసం ఉంచాలి. అంటే కష్టాలను తప్పించుకోవడం అనేది కాదు, కష్టాలను నడవడమే. ఉదాహరణకు దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళు కష్టంలో పడ్డారు కదా, కష్టాలు గుండా మరి వెళ్ళారు. అగ్ని గుండా వెళ్ళినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చు అన్నట్లుగా నెబుకద్నెజరుకి ఎంత కోపం వచ్చిందంటే, నేను నిలబెట్టించిన ప్రతిమకు మీరు నమస్కరించకపోతే ఆ యొక్క అగ్నిగుండాన్ని ఏడంతలు ఎక్కువ చేసి అందులో వేస్తాను, నేను నా చేతిలో నుంచి చెప్పించి దేవుడు ఎవరో నేను చెప్తానంటే వాళ్ళు ముగ్గురు కూడా ఇలా చెప్పారు, ఓ నెబుకద్నెజరు, నీకు భయపడాల్సిన అవసరం మాకు లేదు. మా దేవుడు ఎడమ కలిగిన అగ్నిగుండంలో నుంచి తప్పించడానికి శక్తిమంతుడే. ఒకవేళ ఆయన తప్పించకపోయినా కూడా మేము నీకు నమస్కరించమని తెలుసుకో అన్నాడు. అలాగే వాళ్ళని కాపాడాడు. ఆ యొక్క కష్టం గుండానే వాళ్ళని తీసుకొని వెళ్ళాడు, కానీ కష్టం తప్పించలేదు. అనుకొని మనల్ని కూడా అలాంటి పరిస్థితుల గుండా తీసుకుని వెళ్తాడు. ఆ జ్వాలలు మనల్ని కాల్చకుండా కూడా ఆయన సహాయం చేస్తాడు. కానీ మనం నిలబడాలి ప్రభు కొరకు. దేవుడు నడిపి కోరుకోవాలనేది ఇది చూపిస్తుంది అన్నమాట. దేవుని నీతి కనపడేలా మనము ప్రవర్తించాలి. కనుక ఇంతవరకు మనము చూసుకున్నాం. దాంతో ఈరోజు ఇద్దాము, మిగతా వచ్చినాడు మనము వచ్చే వారాలు చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం పేరిట మరొకసారి మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి. నేను మేము మా జీవితంలో ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా ఆరాధించాలో, ఎలా చదువులో ప్రవేశించాలో, మీ చిత్తాన్ని ఎలా నెరవేర్చాలో, రాజుగా ఎలా గుర్తించి నీ అధికారానికి లోబడాలో తండ్రిగా మరి నీకు మా యొక్క అక్కర్లన్నీ తెలిసినప్పటికీ కూడా మేము రాజ్యాన్ని, నీ నీతిని వెతికినప్పుడు మా అక్కర్లన్నీ మేము అడగకుండానే తీరుస్తామని మీరు మాతో చెప్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కనుక మీరెవరో ఎరిగి మీరు మా తండ్రి అని, మా రాజు అని, ప్రసిద్ధులైన దేవుడు అని, నీతియుక్తమైన మార్గాల్లో మమ్మల్ని నడిపించగలిగిన వాడవని, శత్రువులు ఎదుట నీ నీతిని బట్టి మమ్మల్ని నడిపిస్తూ వారు మా మీద నింద మోపకుండా నడిపించడానికి శక్తిమంతుడు అని, కొన్నిసార్లు అవమానాలు, యూసెఫ్ వలన పరిశుద్ధతను బట్టి కాపాడుకునే విషయంలో వెళ్లాల్సి వచ్చినప్పటికీ కూడా అదే మార్గంలో మమ్మల్ని శ్రేష్టమైన, ఉన్నతమైన, ఆత్మీయమైన స్థితికి చేరుస్తానని, నేను మరి పరలోకానికి వెళ్ళే మార్గం కూడా అదేనని గుర్తించడానికి మీరు మాకు సహాయం చేస్తున్నందుకే అన్నారు. కనుక ఎవరో మా జీవితంలో మీరు ఏమంటున్నారో మాకు అది ఎరిగిన వారం యథార్థంగా ఆరాధించడానికి మీరే సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మీ కృపగల స్థలికి అప్పగించుకుంటున్నాం. ఎక్కడికి పోయినా వాళ్ళు సరి చేసుకోకుండా, దేవుని సన్నిధిలో అనాలోచితంగా ప్రవేశించకుండా, మరి ఎటు పడితే అటు రాకుండా తండ్రి నేను ఎంతో పరిశుద్ధతో నేను సమర్పించడానికి దేవుని అందులో భయంతో, భక్తులతో, ఆయన మర్యాదతో, గౌరవంతో ప్రభావ దావీదు ఎలా ప్రవేశించినాడు అలా మేము కూడా ప్రవేశించడానికి సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ కూడా నీ కృపగల సమృద్ధిని బట్టే ఇవన్నీ కూడా మాకు మరి మీరు చేస్తున్నారు. అసలు మమ్మల్ని దగ్గర కూడా రానివ్వాల్సిన అవసరం లేదు. మేము నీ శత్రువులు మన ఎడలు ఎంతో కీడు చేసిన వారు అయినా కూడా మీ నామాన్ని ఎంతో అపవిత్రపరిచిన వారు అయినప్పుడు మమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మీ కృపను అర్థం చేసుకుని మీ సన్నిధికి వస్తున్నాం అనేది కూడా గుర్తుపెట్టుకోవడానికి గర్వంతో కాకుండా దీనత్వంతో మీ సన్నిధిని ప్రవేశించి నేను ఆరాధించడానికి మీరు మాకు నేర్పించడం, మీకు నమస్కరించే మనడానికి చూపించండి. యేసు నామం పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
సిస్టర్